నిత్య విద్యార్థి, నిరంతర బోధకుడు, భారత క్షిపణి బ్రహ్మ, భారతీయ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని నింగి అంచులకు చేర్చిన స్వాప్నికుడు. ఈ జాతి నిత్య చైతన్యమై శైలమై నిరంతర ప్రగతిపయం సాగించాలన్న ఆ మహామనిషి 8-10 వయసులో నవ యువకుడిలా నవతరానికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన జ్ఞానశీలి, ప్రతిభాశాలి ఏపీజే అబ్దుల్ కలాం పని నుంచి విశ్రమించారు. యావత్ భారతావనిని శోకసంద్రంలో ముంచి అకస్మాత్తుగా అనంతలోకాలకు పయనమయ్యారు. భారత అణ్వస్త్ర రంగానికి పునాదిరాయి వేసి వినీలాకాశంలో ధృవతారగా నిలిపిన మహోన్నత శిఖరం నీలరాలింది. మిసైల్ మ్యాన్ గా కీర్తి గడించిన మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం అందర్నీ వదిలి నింగికేగారు. 84 ఏళ్ల కలాం మేఘాలయ రాజధాని షిల్లాంగ్లోని ఐఐఎంలో ప్రసంగిస్తూ కుప్పకూలారు. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగానే తిరిగిరాని లోకాలకు వెళ్లారు. భారతావనిని శోకసంద్రంలో ముంచారు. భారత క్షిపణి పితామహుడు, సైన్యం అమ్ముల పొదికి శక్తివంతమైన అస్త్రాలను అందించిన కృషీవలుడు, నాయకత్వానికి సరికొత్త నిర్వచనం చెప్పిన నిత్య విద్యార్థి, నిత్య ఉపాధ్యాయుడు ఏపీజే అబ్దుల్ కలాం కాలధర్మం చెందారు. మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ కలాం యావత్ భారత ప్రజలను హతాశులను చేస్తూ ఆకస్మికంగా తుదిశ్వాస విడిచారు. పంచుతూ పోతే తరిగేది సంపద, పెరిగేది విద్య అనే నానుడికి నిలువెత్తు నిదర్శనంగా ఉండే కలాం సోమవారం సాయంత్రం మేఘాలయ రాజధాని షిల్లాంగ్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లో కీలక ఉపన్యాసం చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలారు. హడావుడిగా స్థానిక బేథనీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అత్యవసర చికిత్సా విభాగంలో ఉంచి చికిత్స చేయగా సైనిక ఆసుపత్రి, నార్త్ ఈస్టర్న్ ఇందిరాగాంధీ రీజనల్ ఇన్స్టిట్యూట్ నుంచి వైద్యులు వచ్చి ఎంతగా ప్రయత్నించినా ఆయన ప్రాణాలు దక్కలేదు. సుమారు 7 గంటల 45 నిమిషాల సమయంలో కలాం పరమపదించినట్లు వైద్యులు ధృవీకరించారు. అయితే ఆసుపత్రికి తరలించేలోపే కలాం తుదిశ్వాస విడిచారని బేథనీ ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. ఆసుపత్రికి తీసుకొచ్చేటప్పటికే శ్వాస నిలిచిపోయిందని, నాడి కూడా కొట్టుకోవడం లేదని వెల్లడించారు. అకస్మాత్తుగా గుండె ఆగిపోవడం వల్ల ఆయన మరణించి ఉండొచ్చని చెప్పారు. అనంతరం కలాం భౌతిక కాయాన్ని సైనిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఉదయం 5:30 గంటలకు గౌహతి తరలించి అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ తీసుకొచ్చారు. మాజీ రాష్ట్రపతి కలాం మృతికి సంతాపంగా కేంద్ర ప్రభుత్వం వచ్చే నెల 2 వరకు 7 రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. కేంద్ర మంత్రివర్గం నేడు ప్రత్యేకంగా సమావేశమై కలాం మృతికి సంతాపం ప్రకటిస్తూ దేశానికి ఆయన చేసిన సేవలను ప్రశంసిస్తూ ఓ తీర్మానం చేయనుంది. కలాంకు నివాళులర్పించిన తరువాత ఆయనకు గౌరవ సూచకంగా ఇవాళ పార్లమెంటు ఉభయ సభలు వాయిదా పడే అవకాశముంది.